నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? వీడేంటి ఈ టైంలో పడుకోకుండా గబ్బిలంలా తిరుగుతున్నాడు? రమాదేవి గారు, ఈ టైంలో కాల్ చేశారు, ఏదైనా ముఖ్యమైన విషయమా? ఈ రాత్రిపూట రమాదేవికి వీడికి ఏంటి సంబంధం? ముఖ్యమైన విషయం ఏం లేదు తరుణ్ గారు. మీరు మీ బాబు కోసం వెతుకుతున్నారు కదా, అది ఎంతవరకు వచ్చిందో కనుక్కోవడానికి కాల్ చేశాను. ఇంతకీ ఆ ఫైల్లో ఉన్న అడ్రస్లకు వెళ్లారా? మొదటి అడ్రస్కి వెళ్ళాను డాక్టర్, కానీ అక్కడ నాకు నిరాశ ఎదురైంది. అక్కడున్న బాబు మా బాబు కాదని అర్థమైపోయింది. ఆ తర్వాత రెండో అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తే అక్కడ ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసుంది. పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళు 2 days తర్వాత కానీ రారు అని చెప్పారు. దాంతో నేను వెనక్కి వచ్చేసాను. కానీ తొందరలో మా బాబు దొరుకుతాడని కాన్ఫిడెంట్గా ఉన్నాను డాక్టర్. అలాగే తరుణ్ గారు, మీకే హెల్ప్ కావాలన్నా నాకు వెంటనే కాల్ చేయండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ.
ఇంత నైట్ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు తరుణ్? డాక్టర్తో మాట్లాడుతున్నాను. అదే ఉషా అడ్మిట్ అయి ఉన్న హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉషా ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు కదా, అలానే కడుపులో ఉన్న బిడ్డను కూడా ఎలాగోలా కాపాడమంటూ డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే.